పేరు ముందుకి మనమందరం ఒకసారి గట్టిగా చప్పట్లు అభినందనలు తెలియజేస్తూ గులాబీల మల్లారెడ్డి గారు సీనియర్ న్యాయవాది, మంచి నవల రచయిత, ఇలా హుస్నాబాద్ సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి వారైనా కరీంనగర్లో దాదాపుగా 40 ఏళ్లకు పైగా ఇక్కడ వివిధ సాహితీ సంస్థలతో అనుబంధం ఉన్నది. అట్లాగే ఆ శక్తి రజాకాలను ఎదుర్కొన్నటువంటి ఒక విధానం, ఇవన్నీ చూస్తే దాంట్లో మనం అది చదవాల్సినటువంటి ఒక నవల. అట్లాగే వారి కథలు కూడా చాలా బాగుంటాయి. వారి కవిత్వం ఒక వైవిధ్యభరితమైనటువంటి ఒక అంశం. స్వచ్ఛమైన భారతీయుడు, హక్కుల కార్యకర్త, ప్రజా రచయిత శ్రీ గులాబీల మల్లారెడ్డి గారికి అభినందన చందన పద్యరత్నమాల. న్యాయకోవిదుండు నమ్రత ఎరిగియు, మానవత్వం ఎరిగి మంచి మనిషి, హాలిగుండు అతడు హలము చేతను బట్టి, కలము సైనికుండు క్రాంతదర్శి. ఊరు తెలంగాణ అన్నాడు ఉరివి మీద, పేరు తెలంగాణ అన్నాడు పేరు పెట్టి, పేరుమి తోడను తెలంగాణ ప్రేమికుండు, మల్లారెడ్డి గులాబీల మనసు చూడు. కవిత రాయనతడు కలము చేతయుభూని, జర్నలిస్టు యతడు జనుల బాధను తెలిసి, ప్రజల పక్షమతడు పలుమార్లు శోధింప, ఎడిటరుండు అతడు ఎరుక కలిగే. తల్లి భూదేవి తండ్రి లింగారెడ్డి, తాత మల్దాద తన కీర్తి తనవి తీరా, తురుకవాణికుంట ఊరును తనది చూడ, పేద సాదల పెన్నిధి పేర్మితోడ. ఇంత చూడ ఆమె ఇల్లాలు భారతి, మౌన దేవత ఆమె మహిమ కలిగి, తనదు ధర్మపత్ని తనకు దారీయగా, భారతీయుడతడు భాగ్యశాలి. మానవతావాది, మంచి మనిషి, నిరాడంబరుడు, నిగర్వి, సహృదయుడు అయిన శ్రీ గులాబీల మల్లారెడ్డి గారిని మా శరత్ సాహితీ కళాశ్రవంతి కరీంనగర్ రజతోత్సవాల సందర్భంగా సన్మానించుకోవడం మాకు ఎంతో గర్వకారణం. ఇట్లు అధ్యక్షులు సంపని లక్ష్మీనారాయణ గారు, ప్రధాన కార్యదర్శి సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ గారు. ఒకసారి మనం గట్టిగా చప్పట్లు అవుతున్నాం. మన నారాయణ రెడ్డి గారు అంటారు కదా, ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరు వచ్చిన. తదుపరి